75వ గణతంత్రోత్సవ శుభాకాంక్షలు. అసలు మనము ఈ గణతంత్రోత్సవం అంటే ఏంటి, రిపబ్లిక్ డే అంటే ఏంటి, స్వతంత్రము ఏంటి, గణతంత్రోత్సవానికి స్వతంత్రానికి మనకి ఈ డిఫరెన్స్ ఏంటి అనేది మనకి చాలా డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాలామందికి మన రిపబ్లిక్ డే అన్న, గణతంత్రోత్సవం అన్న, మన ఇండిపెండెన్స్ డే అన్నా కూడా మనకి కొంతమందికి ఆ డిఫరెన్స్ అర్థం కాదు. మనకి స్వతంత్రం వచ్చి 200 సంవత్సరాలు అవుతుంది. మనకు స్వతంత్రం రాకముందు ఈ భారతదేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మన భారతదేశము మగ్గిపోయింది. ఈ స్వతంత్ర పోరాటంలో చాలామంది ఈ ఎంతో మహానుభావులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ స్వతంత్రాన్ని మనకి తెచ్చిపెట్టారు. ఈ స్వతంత్ర పోరాటంలో, ఈ సుదీర్ఘ పోరాటంలో, 200 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది తన ప్రాణాలని, ధనాన్ని ఎంతో పోగొట్టుకొని ఈ భారతదేశానికి ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా మనము స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాము అంటే దానికి కారణము ఎంతోమంది బలిదానం ఇవ్వడం వల్లనే మనకి ఈ స్వతంత్రం వచ్చింది. దీన్ని మనము ఒక సెలబ్రేషన్గా చేసుకుంటున్నాము అంటే వాళ్ళ బలిదానాలకే కావాలి. మన సమితులై ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి వాళ్ళు ధన ప్రాణ ఇవన్నీ తృణప్రాణాయంగా త్యజించి సమితులు అయి ఈ భారతదేశానికి ఒక సంపూర్ణ స్వతంత్రం తీసుకొచ్చారు. కానీ మన పాలన ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి, మన పాలనను మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి, మనం ఎట్లా నడవాలి, ఈ మొత్తం భారతదేశాన్ని మనము ఏ విధంగా మనము ఒక క్రమ మార్గంలో నడిపించాలి, ఒక ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఎట్లా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ముసాదా కమిటీ ఏర్పడింది. దానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగానికి ఒక అధ్యక్షుడిగా మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్కి, ఆ ముసాదా కమిటీకి చైర్మన్గా మన డాక్టర్ బాబు అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షన ప్లస్ చైర్మన్గా కమిటీగా ఉన్నారు ఇద్దరు. దీనికి ఈ రాజ్యాంగాన్ని రాయడానికి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ సుదీర్ఘ ఈ రచన రాయడానికి, ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట. దీనికి ఖర్చు ఎంత అయింది అంటే 64 లక్షలు అయింది. దీని మొత్తానికి టోటల్గా ఈ రాజ్యాంగము మాకు అమలు రావడానికి 1950 నవంబర్ 29కి యాక్చువల్గా దీనికి అమలు చేయాలి అని అనుకున్నారు. కానీ మన తేదీ అనేది ఒక స్పెసిఫిక్గా ఉండాలి అనే ఉద్దేశంతో 2 నెలలు మనము ఆగి 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవం చేసుకోవాలి ఈ విధంగా అని చెప్పేసి పూర్తిగా అమలు తీసుకుని వచ్చారనమాట ఈ భారత రాజ్యాంగాన్ని. అప్పటి నుంచి అమలుకు వచ్చింది. ఈ భారతదేశంలో 100 కోట్ల జనాభా ఉన్నారు కాబట్టి మనము ప్రపంచంలోనే 2వ స్థానాన్ని ఆక్రమిస్తాము. ఇంత పెద్ద రాజ్యాంగము అనేది ఎక్కడ ఏ విధంగా కూడా ఏ ప్రపంచంలో లేనంత పెద్ద రాజ్యాంగాన్ని మనం రచించాము. ఈ రచించడంలో పెద్ద పాత్ర ఎవరిది అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. డాక్టర్ రాజేంద్ర బాబు ప్రసాద్ ప్లస్ డాక్టర్ అంబేద్కర్ ఇద్దరు ఈ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులతోటి కష్టపడి మనం ఈ రాజ్యాంగాన్ని మనం స్థాపించుకున్నాం. కాబట్టి దీన్ని అమలు మటుకు 1950 జనవరి 26 నుంచి ఇది అమలుకి వచ్చింది. కాబట్టి మనము ఒక ప్రోగ్రామ్గా, ఫెస్టివల్గా, మన చిహ్నంగా దీన్ని జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.